మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయ సమీపంలోని బస్టాండ్ వద్ద ఎండలు తీవ్రంగా ఉండడంతో రాధికా డయాగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ ప్రారంభించారు. అనంతరం చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మండల నలుమూలల నుంచి ప్రజలు రావడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వివిధ పాఠశాలలు ఉండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు చంద్రశేఖర్ తో పాటు నరేష్ గౌడ్, స్వామి, లింగం, శ్రీమాన్, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు. సహాయం అందించిన గారికి మరియు శ్రీధరన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇక్కడ బస్ స్టాండ్లో, మండల ఆఫీస్ ఎదురుగా బస్ స్టాండ్లో అటు ఇటు తిరిగే ప్రజలకు ఎండలు ఎక్కువ తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళ దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది డాక్టర్ శ్రీధర్ రాధికా డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో అండ్ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. మరియు ఎస్ఐ నారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేయించడం జరిగింది. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. శుభదినం. మన శంకరంపేట మండల ఆఫీస్కి ఎదురుగా బస్ స్టాండ్ ఉన్నది కదా, ఆ ప్రజలను ఉద్దేశించి అయితే ఎండాకాలం వస్తుందనే తరుణంలో అటు ప్రతి ప్రజలకు ఉపయోగపడే విధంగా కంజర్ల చంద్రశేఖర్ అన్న గారు మరియు శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకరంపేటలో మండల ఆఫీస్కు మరియు కాలేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఎగ్జామినేషన్ సమయంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము కోరగానే, శంకరంపేట యువత కోరగానే ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. అలాగే అన్నగారు ఆధ్వర్యంలో కాకుండా గతంలో కూడా శంకరప్ప గారు చేసిన మంచి పనుల కోసము ఉద్దేశంతోనే మేము యువత మొత్తం ముందుకొచ్చి అన్నగారికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాము. అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నగారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.